నమ్మకం, రుజువు, చరిత్ర ఈ మూడింటి మధ్య సంబంధం చాలా సంక్లిష్టమైంది కదా. ఈ విశ్లేషణలో మనం దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. అసలు మన లోతైన విశ్వాసాలు శాస్త్రీయంగా నిరూపించబడిన నిజాలతో ఎదురెదురుగా నిలబడినప్పుడు ఏం జరుగుతుంది? ఈ ప్రశ్ననే మన విశ్లేషణకు కేంద్రం. తరతరాలుగా వస్తున్న నమ్మకాలకు, ఇప్పుడు మన ముందు ఆధారాలతో సహా ఉన్న వాస్తవాలకు మధ్య ఒక పెద్ద అంతరం కనిపిస్తుంది. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఓకే, దీన్ని కొంచెం లోతుగా చూద్దాం. చూడండి, ఇక్కడ విషయం సైన్స్ వర్సెస్ మతం అన్నట్టు కాదు. రెండు వేర్వేరు ప్రశ్నలడుగుతున్నాయి అంతే. సైన్సేమో ఈ విశ్వం ఎలా పనిచేస్తుంది అనడిగి దానికి ఆధారాలు వెతుకుతుంది. అదే మతం మనమిక్కడ ఎందుకున్నాం అనడిగి జీవితానికి ఓ అర్థాన్ని వెతుకుతుంది. అంటే ఒకటి ప్రూఫ్ గురించి, మరొకటి మీనింగ్ గురించి అన్నమాట. సరే, ఇప్పుడు ఈ చర్చలో ఒక ముఖ్యమైన మానసిక కోణాన్ని చూద్దాం. నమ్మకమనేది కేవలం మనం మెదడులో అనుకునే ఒక ఆలోచన కాదు, అది అంతకంటే చాలా ఎక్కువ. చాలామందికి మత విశ్వాసం అనేది వాళ్ల వ్యక్తిగత, సామాజిక గుర్తింపుతో పెనవేసుకుపోయి ఉంటుంది. అది వాళ్ల కుటుంబం, వాళ్ల సంస్కృతి, వాళ్ల సమాజంలో వాళ్లకంటూ ఒక స్థానం. అందుకే విశ్వాసం గురించిన ఏ చర్చనైనా తీసుకోండి, అది కేవలం తర్కంతో ఆగదు, చాలా భావోద్వేగభరితంగా మారుతుంది. సైకాలజీలో ఇదొక చాలా ముఖ్యమైన కాన్సెప్ట్. మనం మనుషులం, సహజంగానే గుంపులుగా ఉంటాం. మనవాళ్లు, ఇతరులు అనే ఫీలింగ్ ఉంటుంది. నా గ్రూప్ సేఫ్, నా గ్రూప్ చెప్పిందే కరెక్ట్ అని అనుకోవడమనేది మన మనుగడ కోసం వచ్చిన ఒక సహజమైన లక్షణం. ఈ ఒక్క కారణం వల్లే నమ్మకాలపై చిన్న చిన్న విభేదాలు కూడా చాలా పెద్దవిగా, తెగల మధ్య పోరాటల్లా మారిపోతాయి. సో ఇక్కడసలు పాయింట్ ఏంటంటే, ప్రజలు తమ నమ్మకాల్ని తమ గుర్తింపుగా చూసుకుంటారు. దీంతో ఏమవుతుందంటే, ఎవరైనా ఆ నమ్మకాన్ని ప్రశ్నిస్తే అది వాళ్ళని వ్యక్తిగతంగా దాడి చేసినట్టనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ గుర్తింపుకే ముప్పొచ్చినట్టు ఫీలవుతారు. రైట్, ఇప్పుడు కొన్ని ఆధారాల వైపు వెళ్దాం. చారిత్రాత్మకంగా కొన్ని టైంలైన్లను చూద్దాం. మనం సాధారణంగా నమ్మే కథలకు ఇవి కొంచెం సవాలు విసురుతాయి. సరే, ఇప్పుడు మానవ పరిణామం టైంలైన్ని ఒక్కసారి చూద్దాం. మన ఉనికికి ఒక సైంటిఫిక్ బేస్లైన్ సెట్ చేసుకోవడానికి ఇది చాలా ముఖ్యం. చూడండి, మన జాతి అంటే హోమోసేపియన్స్ దాదాపు 3 లక్షల సంవత్సరాల క్రితం ఉద్భవించింది. కాని మనం నాగరికత అంటే ఊర్లు, వ్యవసాయం ఇవన్నీ మొదలుపెట్టింది కేవలం 12,000 సంవత్సరాల క్రితమే. ఆలోచించండి ఒకసారి, ఆ గ్యాప్ ఎంత పెద్దదో. 3 లక్షల సంవత్సరాలెక్కడా, 12,000 సంవత్సరాలెక్కడా? ఇప్పుడు ఈ టైంలైన్ చూడండి. ఇది మనకు తెలిసిన ప్రధాన మతాలు ఎప్పుడు మొదలయ్యాయో చూపిస్తుంది. మన మానవజాతి సుదీర్ఘ చరిత్రతో పోలిస్తే ఇవన్నీ చాలా చాలా కొత్తవి. మానవ కథ అనే పెద్ద పుస్తకంలో ఇవి చివరి చాప్టర్లన్మాట. ఇది ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది. మనం రాసే లిపి అంటే రైటింగ్ సిస్టమ్ వ్యవస్థీకృత మతాల కంటే కూడా కొత్తది. ఆలోచించండి, లక్షల సంవత్సరాలుగా మానవులు మాట్లాడుకుంటున్నారు, కాని రాయడం మొదలుపెట్టి కేవలం కొన్ని వేల సంవత్సరాలే అయింది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు ఈ స్లైడ్ చూడండి. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం బయటపడుతోంది. చారిత్రక ఆధారాల ప్రకారం చాలా పవిత్ర గ్రంథాలు, వాటిని స్థాపించిన వాళ్ళు జీవించి ఉన్నప్పుడు కాదు, వాళ్లు చనిపోయిన కొన్ని దశాబ్దాలకు లేదా శతాబ్దాలకు రాయబడ్డాయి. అంతకుముందు ఈ కథలు, బోధనలు అన్నీ కేవలం మౌఖికంగా, అంటే ఒక తరం నుంచి మరో తరానికి చెప్పుకోవడం ద్వారానే వ్యాపించాయి. చాలామంది అకాడమిక్స్ ప్రకారం ఇవి ఒకేసారి ఒకరు రాసినవే కావు, కాలక్రమేణా చాలామంది చేర్చి కూర్చునవి. సరే, ఇప్పటిదాకా గతం గురించి చూశాం. ఇప్పుడు వర్తమానానికి వద్దాం. ఈ డిజిటల్ యుగంలో ఈ నమ్మకాలు, ఈ మానసిక ధోరణులు ఎలా మారిపోయాయో చూద్దాం. డిజిటల్ ప్రపంచంలో ఒక విచిత్రమైన పరిస్థితుంది. ఇక్కడ నిజం ముఖ్యం కాదు, అటెన్షన్ ముఖ్యం. ఎవరైనా ఏమైనా చెప్పొచ్చు. అల్గారిథంలు కూడా నిజం కంటే ఎక్కువ ఎమోషనల్గా ఉండే కంటెంట్నే ముందుకు నెడతాయి. దానివల్ల ఏది ఎక్కువ పాపులర్ అయితే అదే నిజమని నమ్మే ప్రమాదముంది. ఈ కొటేషన్ చాలా పవర్ఫుల్. ఇది ఒక ముఖ్యమైన మార్పును సూచిస్తుంది. సమాచారాన్ని సృష్టించే వాళ్ల నుంచి దాని తీసుకునేవాళ్ల మీదకు బాధ్యత మారుతోంది. అంటే మనం విన్న ప్రతిదాన్ని గుడ్డిగా నమ్మేకుండా మనమే ఆలోచించి వివేకంతో ఒక నిర్ణయానికి రావాలి. సరే,
ఇప్పటిదాకా చూసిన ఈ విషయాలన్నింటి సారాంశమేంటి? ఈ సంఘర్షణను దాటుకుని ముందుకు వెళ్లడానికి ఒక మార్గముందా? చూద్దాం. అసలు సమస్య నమ్మకంతో కాదు, దానితో ముడిపడిన మన అహంతో. ఇది నా మార్గం అనడంలో వినయముంది, అది శాంతికి దారితీస్తుంది. కాని నా మార్గం మాత్రమే సరైనది అనడంలో అహంకారముంది, అది సంఘర్షణకు దారితీస్తుంది. ఈ చిన్న తేడా చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రకృతి నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక మంచి పాత్రమిది. ఒక అడవి అందంగా ఉండాలంటే అందులో ఒకే రకం చెట్లు ఉండవు, ఎన్నో రకాల చెట్లు ఉంటాయి. అలాగే సమాజంలో ఐక్యత అంటే అందరూ ఒకేలా ఉండటం కాదు, భిన్నత్వంలో ఏకత్వంతో కలిసి ఉండగలగడం. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన మాట. మన గుర్తింపు మన సంప్రదాయాల పట్ల గర్వంగా ఉండాలి, కాని దాన్ని ఇతరులను కించపరచడానికి ఒక ఆయుధంగా వాడకూడదు. అహంకారం లేని గుర్తింపులోనే అసలైన బలముంటుంది. ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం. బలమైన నమ్మకం అంటే ఏంటి అనే నిర్వచనాన్ని ఇది పునరాలోచించమని మనల్నడుగుతోంది. ఎందుకంటే నిజమైన బలం ఆధిపత్యంలో కాదు, అందరితో సామరస్యంగా కలిసి జీవించటంలోనే ఉంది.